ఓం శ్రీ మాత్రి నమః. కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల మొదటి వారంలో ఒక వ్యక్తి పరిచయం జరగబోతోంది. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఏ విధంగా చూడబోతున్నారు, మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో బుద్ధిబలం, ధైర్యం కలిసి వస్తాయి. శత్రువులపైన ఘన విజయం సాధిస్తారు. ధన లాభం ఉంటుంది. కుటుంబ సహకారం మీకు లభిస్తుంది. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుని అమలుపరచాల్సిన సమయము. అద్భుతమైన మేధాశక్తితో వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు. సహచరుల ప్రోత్సాహం మీకు దక్కుతుంది. ఉద్యోగ రంగంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరంగా కొంత వ్యయ ప్రయాసాలు ఉండే అవకాశం ఉన్నందున పొదుపు పాటించడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ఓర్పు, సహనమే మీ యొక్క విజయాలకు సూత్రాలు. నవగ్రహ స్తోత్ర పారాయణం మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో మీ లైఫ్లో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చు. కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు పంచమ కోణంలో ప్రభావం చేయడం కారణంగా కొంత డబ్బు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 31 తర్వాత నుండి సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థిక పరమైన సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశి వారికి రాజపూజ్యం 3వ అవమానం 3గా ఉంటాయి. ఏడాది నుండి కూడా 2వ అధిపతి శుక్రుడు ఏడాది పొడవున అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి కూడా 2 జూన్ వరకు కూడా దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క స్థానం మారడం కారణంగా అంత బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ యొక్క కుటుంబ జీవితంలో ఎటువంటి విభేదాలు కూడా కనిపించవు. మరొకవైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ యొక్క ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శని ప్రభావం కారణంగా శ్రీ పరాభవన సంవత్సరం శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు అనేవి రావచ్చు. మీ యొక్క జాతకం ప్రభావంతో మీ యొక్క జీవిత భాగస్వామికి తీవ్ర ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలలో ఇతరులపైన ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్న వ్యక్తులు తరచుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వలన ఉపశమనం దక్కుతుంది. ఈ యొక్క రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ లేదు. రాహు ప్రభావం కారణంగా కన్యా రాశి వారికి రాహు అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాలంలో శత్రువులపైన విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ మహిళలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు విదేశీ యానం చేసే అవకాశం ఉంటుంది. మీరు విలాసవంతమైనటువంటి జీవితం కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. నిర్మాణ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారీ కాంట్రాక్టులు లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావం కారణంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం కేతు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి.
కేతు అనుగ్రహంతో వ్యాపారులు కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశం కూడా ఉంటుంది. దాని నుండి మంచి లాభాలు కూడా పొందుతారు. జనవరి, ఫిబ్రవరి 2027 నుండి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యాపరంగా ఈ కన్యా రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి నుండి గురుడు 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులు తాము చదివే కోర్సుల్లో మంచి విజయం సాధించడానికి మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు విద్యార్థులు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత అక్టోబర్ 31 వరకు గురుడు బలమైన స్థితిలో ఉంటాడు. ఈ కారణంగా ఈ కాలంలో విద్యా కార్యకలాపాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి ఏడాది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు 7వ స్థాన అధిపతి గురుడు 10వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా 11వ స్థానంలో సంచారం చేయడం కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడాది పొడవునా శని 7వ స్థానంలో ఉండడం కారణంగా వ్యాపారులకు అనుకూలంగా పరిగణింపబడదు. కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. కన్యా రాశి వారికి ఈ ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి లగ్న స్థానంలో అధిపతిగా ఉండే బుధుడు ఏడాది పొడవునా అనుకూలమైన ఫలితాలను అందించనున్నాడు. అయితే బుధుడు తిరోగమనం సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుడు సంచారం కూడా మీ యొక్క ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కూడా గురుగ్రహం కారణంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరొకవైపు శనిదేవుని ప్రభావంతో కొంత బద్ధకంగా అనిపించవచ్చు, మీకు శరీరంలో అలసటగా కూడా అనిపించవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి 5వ స్థానంలో అధిపతి అయిన శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా పరిగణింపబడదు. అయితే ఈ కాలంలో తమ యొక్క సంబంధాల గురించి తీవ్రంగా ఆలోచించి మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి శని మద్దతు ఇవ్వగలుగుతాడు. అయితే శని 3వ స్థానంలో ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని విభేదాల కారణంగా మీకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు 7వ ఇంటి అధిపతి అయిన గురుడు జూన్ 2 అక్టోబర్ 31 వరకు సంచారం చేయడం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలంగా ఉండడం కారణంగా మీ యొక్క ప్రేమ జీవితం చాలా సానుకూలమైన ఫలితాల అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు. కన్యా రాశి వారి ఏడాది గోమాతను పూజించాలి. క్రమం తప్పకుండా వినాయకుడి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. మీ తోబుట్టువులతో బంధాలను మెరుగుపరుచుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి. కాకపోతే ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.